మైనస్ సంవత్సరం. నా పేరు శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే నీట్ 2024 ప్రకాశం జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన మరియు కేవలం 40 మంది విద్యార్థులతో 20 మెడికల్ సీట్ సాధించిందని స్మార్ట్ నీట్ అకాడమీ CEO పి సాయికృష్ణ తెలిపారు. స్థానిక స్మార్ట్ నీట్ అకాడమీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైవి వెంకటేశ్వర్లు విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేర్చుకోకుండా రిజర్వేషన్ ఎన్సీసీ ఉన్నాడు. ఓకే సార్. నేను అర్థం వస్తాను. నీట్ యూజీ 2023-24 ఎగ్జామ్స్ అయిపోయినాయి. వాటికి సంబంధించినటువంటి ఎన్టీఏ వారికి ఈ మధ్యనే ఫైనల్కి రిలీజ్ చేయడం జరిగింది. యాజ్ పర్ ఎన్టీఏకి ప్రకారం చూస్తే మన దగ్గర స్మార్ట్ నీట్ అకాడమీలో 40 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయడం జరిగిందండి. ఆ 40 మంది విద్యార్థులకు గాను 20 మంది విద్యార్థులకు గవర్నమెంట్ ఫ్రీ సీట్స్ వస్తున్నాయి. అందులో హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి బి జెస్సీ సూజన్, బత్తుల జెస్సీ సూజన్. అమ్మాయికి 630, టౌన్ ఫస్ట్ ఇదే. తన అప్లికేషన్ నెంబర్ కూడా వచ్చేసి 240410195447. ఆ తర్వాత నిత్విక్ బాబు, అట్లాగే ప్రభాస్, రోఫస్, ఎస్ గోపిచంద్, బి గోపిచంద్, అభినవ్. గర్ల్స్ విభాగానికి సంబంధించినటువంటి వారు సిహెచ్ బ్లెస్సీ, ప్రతిభ, వెన్నెల. ఇట్లా ఇంకొకటి ఏంటంటే 450 దగ్గరలో వచ్చి ఎన్సీసీ ఉన్నటువంటి పిల్లలు కూడా మేము కౌంట్ వేయట్లేదు. యాక్చువల్గా దానికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఒక 3 విద్యార్థులు ఉన్నారు మా దగ్గర. వీళ్ళందరిది కాకుండానే మనకి 40 మంది విద్యార్థులు 20 మంది విద్యార్థులకు ఫ్రీ సీట్స్ రావడం జరిగిందండి. అట్లాగే మనం ఆల్రెడీ థర్డ్ బ్యాచ్ కంప్లీట్ అయ్యింది. ఫస్ట్ బ్యాచ్ మేము స్మార్ట్ నీట్ అకాడమీ తరఫున ఫస్ట్ బ్యాచ్ 14 మందితో స్టార్ట్ చేసామండి. 14 మందిలో 7 మెంబర్స్కి ఫ్రీ MBBS గెటింగ్ అయిపోయి, దాంట్లో ప్రవీణ్ కుమార్ అనే అతను 645 టౌన్ ఫస్ట్, అతనే ఎయిమ్స్ మంగళగిరి. అట్లాగే అదే బ్యాచ్కి సంబంధించి షార్ట్ టర్మ్ బ్యాచ్లో జి అంజు సాత్విక్ అనే పాప గుంటూరు GGHలో సీట్ సాధించడం జరిగింది. సెకండ్ బ్యాచ్కి సంబంధించినటువంటి అమ్మాయి కె శివహాసిప్రియ, ఆ సంవత్సరం కూడా టౌన్ ఫస్ట్ తనే. 30 మంది విద్యార్థులు సెకండ్ బ్యాచ్కి సంబంధించిన సెకండ్ ఇయర్లో 30 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే 10 మెంబర్స్కి MBBS ఫ్రీ గెటింగ్ సీట్స్ వచ్చినాయి. అట్లాగే థర్డ్ బ్యాచ్ మన జరిగింది May 5th ఎగ్జామ్ జరిగినటువంటి బ్యాచ్ అపీరెన్స్ 40 మెంబర్స్. 40 మెంబర్స్కి గాను 20 మందికి ఫ్రీ గెటింగ్ సీట్స్ వచ్చినాయండి. దీనికి కారణమైనటువంటి మా అధ్యాపకేతర సిబ్బందికి, మా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, వెల్విషర్స్కు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే అదే బ్యాచ్కి సంబంధించినటువంటి మాకు విజయవాడ చైతన్య గోశాలైట్లో చదివినటువంటి విద్యార్థులు కొంతమంది మా దగ్గర కోచింగ్ తీసుకున్నారండి. ఆల్మోస్ట్ వాళ్ళందరికీ కూడా ఫ్రీ సీట్స్ వస్తున్నాయి. వాళ్ళు అక్కడ ఆల్రెడీ నేర్చుకున్నారు పాపం. ఇక్కడ మాకేంటంటే పర్సనల్ కేరు, వ్యక్తిగత శ్రద్ధ ఉండటం వల్లే వాళ్ళకి సీట్స్ వచ్చినాయని నేను చెప్పుకుంటున్నాను. ఈ 2024-25 బ్యాచ్కి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయండి. జూన్ 7వ తేదీ స్టార్ట్ అవుతున్నాయి. మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. నేను మీకు చెప్పే మనం ఏంటంటే, మీరు ఎక్కడైనా అడ్మిషన్ తీసుకోండి, ఏ ఇన్స్టిట్యూట్లో అయినా ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి. ఎంతమంది రాశారు, ఎన్ని సీట్స్ వచ్చినాయి, ప్రీవియస్ రిజల్ట్ అన్నీ ఎంక్వైరీ చేయండి. ఎక్కడైతే బాగా రిపోర్ట్ ఉండి బాగా ఉందంటే అక్కడే చేర్పించండి మీ పిల్లల్ని. ఎందుకంటే ఎయిమ్స్ స్థాయి ఉపాధ్యాయులు మా దగ్గర ఉన్నారు. మంచి మేనేజ్మెంటు, మంచి అకాడమిక్ ప్రోగ్రాము, మంచి స్టూడెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. ఈ 2024-25 బ్యాచ్ కూడా ఇంకా మాకు ఛాలెంజ్ అనమాట. ఈ 3 బ్యాచెస్ ఒంగోలు టౌన్లో ప్రకాశం జిల్లాలో అకాడమీల నుంచి 3 బ్యాచ్లు టౌన్ ఫస్ట్ స్మార్ట్ అకాడమీ మాత్రమే. ఈరోజు 2023-24 బ్యాచ్లో మెడికల్ సీట్లు సాధించినటువంటి విద్యార్థుల అభినందన కార్యక్రమానికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులకి మరియు మీడియా మిత్రులకి నా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నానంటే, మా దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ కావచ్చు, మా షెడ్యూల్స్ కావచ్చు, మేము పెట్టేటువంటి టెస్టులు కావచ్చు,
ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసుకుంటూ పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్ళి పిల్లల్లో ఎక్కడ వీక్నెస్ ఉన్నారు ఏంటి అనేటువంటిది స్టూడెంట్తో చర్చించుకుంటూ పేరెంట్స్తో చర్చించుకుంటూ వాళ్ళకి తెలియపరుస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండటం వల్లే మాకు ఈరోజు ఈ మార్కులు రావటం సాధ్యమైంది. ముఖ్యంగా ఒంగోలులో 630 జెస్సీ, సుజన్, రుత్విక్ మరియు ప్రభాస్ మరియు ఇతర విద్యార్థులందరికీ నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఓకే, అదేవిధంగా మేము ఈ లాస్ట్ ఇయర్ గుంటూరులో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. గుంటూరు నుంచి 700 మార్క్స్తో టైప్ వచ్చారు శ్రేయ అనేటువంటి గర్ల్స్. ఓకే, తర్వాత 650 ఒకటి ఉన్నది, అక్కడి నుంచి ఒక 5 సీట్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇదంతా కూడా మేము సాధిస్తున్నాము అంటే మాకు తల్లిదండ్రుల నుంచి మంచి సపోర్ట్ ఉంటాము, మా షెడ్యూల్కి వాళ్ళు అవగాహన చేసుకొని వాళ్ళు మాకు సపోర్ట్ ఇవ్వటము, అదేవిధంగా స్టూడెంట్స్ కూడా మేము చెప్పినట్లు విని మా యొక్క ప్రణాళికను ఫాలో అవటం వల్లే ఈ ఫలితాలు సాధిస్తున్నారని నేను చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ నేను ఇక్కడికి రాగానే సార్ వాళ్ళు చెప్పిన క్లాసెస్ వినిన తర్వాత నాకు బాగా హోప్ వచ్చింది ఇయర్ సీట్ సాధిస్తానని. అలానే సార్ వాళ్ళు కూడా నన్ను బాగా సపోర్ట్ చేశారు. సార్ వాళ్ళు మంచిగా కేర్ తీసుకుంటారు. వాళ్ళు వచ్చేతలకి మంచిగా ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. ఆ ప్రోగ్రాంతో పాటు మంచిగా మాకు టెస్ట్స్ పెట్టారు. టెస్ట్ పేపర్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అందుకనే మేము మంచి మార్క్స్ సాధించగలిగాము. సార్ వాళ్ళు డౌట్స్ కూడా పర్సనల్ కేర్ స్పెషల్గా సార్ వాళ్ళని పిలిపించడం, ఫిజిక్స్కి ఎక్స్ట్రా ఫ్యాకల్టీని ఎక్స్ట్రా స్టడీ అవర్స్ పెట్టి మాకు డౌట్స్ క్లియర్ చేశారు. అలానే వచ్చిన ఫ్యాకల్టీ కూడా మాకు మంచిగా డౌట్స్ ఎప్పుడు అడిగినా కూడా ఎలాంటి హెసిటేషన్ చూపించకుండా మంచిగా డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము అప్పటికప్పుడు డౌట్స్ క్లియర్ చేసుకోగలిగాం. ఫస్ట్ నేను జాయిన్ అవుతున్నప్పుడైతే నాకైతే హోప్స్ లేవు, నాకు ఇంట్రెస్ట్ కూడా సరిగ్గా ఉండేది కాదు. సార్ వాళ్ళు ఫస్ట్ పర్సనల్ కేర్ తీసుకొని మాకు సబ్జెక్టు గురించి కాకుండా లైఫ్ గురించి, మేము పడాల్సిన కష్టాల గురించి, మేము చేయాల్సిన హార్డ్ వర్క్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి మాకు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ వచ్చేలా చేసి ఆ తర్వాత మమ్మల్ని సబ్జెక్ట్లోకి ఇంకా డెప్త్గా మేము ఆలోచించి క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసి సబ్జెక్ట్ని అర్థం చేసుకొని మేము వాళ్ళు ఇచ్చే పేపర్స్ కానీ అవన్నీ మంచిగా అటెంప్ట్ చేసేలాగా వాళ్ళు మమ్మల్ని టీచ్ చేశారు. అలాగే వాళ్ళు తీసుకునే పర్సనల్ కేర్ కానివ్వండి, వాళ్ళు మేము డౌట్స్ అడిగినప్పుడు కూడా ఎటువంటి హెసిటేషన్ లేకుండా వాళ్ళకి ఏ వర్క్ ఉన్నా కానీ ఫస్ట్ మా డౌట్సే క్లియర్ చేస్తూ ఉండేవాళ్ళు. మాకు డౌట్ అనిపించినవి కూడా వాళ్ళే గెస్ చేసి మాకు ఈ క్వశ్చన్ డౌట్ ఉందా అని వాళ్ళే అడిగి మా డౌట్స్ అన్నీ క్లియర్ చేసేవాళ్ళు. అలాగే వాళ్ళు పెట్టే పేపర్స్ క్వాలిటీ కానివ్వండి, వాళ్ళు చెప్పే ఫ్యాకల్టీ యొక్క టీచింగ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి హైలీ క్వాలిఫైడ్గా ఉన్న అన్నీ మాకు బాగా అర్థమవుతూ ఉండేవి. వాళ్ళు టీచ్ చేసే వే ఎలా ఉండిద్దంటే అది ఇట్స్ యూస్ఫుల్ అండ్ ఇట్స్ ఆల్సో ఈజీ టు అండర్స్టాండ్. ప్రతి ఒక్క స్టూడెంట్కి బేసిక్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమయ్యేలాగా టీచ్ చేస్తారు. వాళ్ళు పెట్టే పేపర్స్ కూడా బేసిక్స్ నుంచి ఇస్తూ ఉండేవాళ్ళు. పైగా ట్రిక్కీగా ప్రతి ఒక్క టైప్ ఆఫ్ క్వశ్చన్ కవర్ అయ్యేటట్టు మా గ్రాండ్ టెస్ట్ ప్లాన్ చేసి మాకు ప్రతి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మా చేత ప్రాక్టీస్ చేసి మేము నీట్ ఎగ్జామ్కి రెడీ అయ్యేలాగా మమ్మల్ని వాళ్ళు మౌల్డ్ చేశారు. అలాగే వాళ్ళు చెప్పిన టీచింగ్ వల్లే మాకు మంచి మార్క్స్ వచ్చినాయి. నాకు ఫిజిక్స్లో టౌన్ ఫస్ట్ వచ్చినాయి అండ్ ఐ ఎక్స్పెక్ట్ 510 మార్క్స్ ఇన్ ఫైనల్ రిజల్ట్. అండ్ ఇంకేమైనా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అనేవి కరెక్ట్ అయితే నేను ఇంకా 520 దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ స్మార్ట్ అకాడమీ. మా బాబు పాటిబండ్ల ప్రభాస్ బర్నబాసు ఇక్కడ ఒంగోలులో స్మార్ట్ అకాడమీలో నీట్ 23-24 ఇయర్ గాను లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నారు. ఫస్ట్ స్టార్టింగ్లో బాబాస్లో నేను నీట్కి వెళ్ళాను. అది చాలా టఫ్గా ఉంటుంది, చదవటం చాలా కష్టము. నేను వెళ్ళానంటే మేము కొద్దిగా చెప్పి ట్రై చేసి సీట్ వచ్చినా రాకపోయినా మేమేమన్నాం ప్రయత్నం అనేది ఒకసారి చేయాలన్నట్టు తీసుకొచ్చాము. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ వాళ్ళ సార్స్, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ కానీ వాళ్ళు చేసిన మోటివేషన్ వల్ల వాడు 2 నెలల్లోనే బాగా కొంచెం పికప్ అయ్యి బాగా ఇంట్రెస్ట్గా చదవటం మొదలుపెట్టాడు. ఇక్కడ పద్ధతులు కూడా చాలా బాగుంటాయి. ఓన్లీ స్టడీ ఒక్కటే కాకుండా డిసిప్లైన్ కానీ క్రమశిక్షణ అన్నీ బాగుంటాయి ఇక్కడ. ఎప్పుడు ఏ సబ్జెక్ట్లో డౌట్ ఉన్నా, ఏ సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వచ్చినా ఎప్పటికప్పుడు మాకు ఇన్ఫామ్ చేయటము. బాబుకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకవేళ వాడు చెప్పలేకపోయినా మీరు కనుక్కొని వచ్చి మాకు చెప్పండి సార్ అని మాకు చెప్పటము. అట్లా మోటివేషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది ఇక్కడ. ఎప్పుడు నైట్ టైం ఎప్పుడు వచ్చినా కానీ ఎనీ టైం స్టడీ అవర్స్లో ఏ డౌట్ అడిగినా
చక్కగా క్లారిఫై చేస్తూ వాళ్ళని విసుక్కోకుండా అట్లా చేయటం వల్ల మా బాబు కేవలం ఓన్లీ ఈ స్మార్ట్ ఇన్స్టిట్యూట్ తీసుకున్న కొంచెం స్పెషల్ కేర్ వల్ల వాడిని చేసిన మోటివేషన్ వల్లే ఈరోజు వాడు సీటు ఎంబీబీఎస్ నీట్లో కన్ఫామ్గా సీటు సాధించే మార్కులు తెచ్చుకోగలిగాడని నేను అనుకుంటున్నాను. ఈ వార్త నమస్కారం.